నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈరోజు 3/10/2024 గురువారం మార్కెట్స్ ఫాలో అవడం జరిగింది. ఏం జరిగింది? బిఎస్సి సెన్సెక్స్ ఏదైతే ఉందో 1769.19 పాయింట్లు -2.10% ఫాలో అవటం జరిగింది, పట్టడం జరిగింది. ఈ ఏదైతే ఫాల్ ఏం జరిగింది, ఎందుకు జరిగింది అనే దాని మీద మీకు ఇప్పుడు ఫ్రీ క్యామ్ ఉంటుంది. ఈ మీకు ఏ వెబ్సైట్లో ఏం జరిగిందో కూడా ఇన్ఫర్మేషన్ మనం చూడొచ్చు. ఇప్పుడు ఈ బిఎస్సి సెన్సెక్స్ ఏవైతే ఉన్నాయో 30 కంపెనీలు ఉంటాయి. ఈ 30 కంపెనీల్లో జేఎస్డబ్ల్యూ స్టీల్ తప్ప మిగిలిన షేర్లన్నీ కూడా 29 ఫాలో అవటం జరిగింది. తర్వాత మనం ఎన్ఎస్సి వెబ్సైట్లోకి వెళ్తే ఎన్ఎస్సి వెబ్సైట్లో ఏవైతే 50 ఉంటాయో 50లో 48 పడటం జరిగింది. ఓన్లీ 2 షేర్లే పెరగటం జరిగింది, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఓఎన్జీసీ. ఆ 2 షేర్లు తప్ప 48 షేర్లు పట్టడం జరిగింది. ఇక మొత్తం జరిగినాయి 2912 ఎన్ఎస్సీలో జరిగినాయి, 637 పెరిగినాయి, 2200 షేర్లు ఫాల్ అయినాయి. డిక్లైన్స్, అడ్వాన్సెస్ డిక్లైన్స్ అంటాం. అడ్వాన్సెస్ 637, డిక్లైన్స్ 2200, అన్చేంజ్ వచ్చి 75. ఇకపోతే ఇవాళ బాగా ఫాలో అయింది దేనికి అనే దానికి రీజన్లు ఏంటిది అంటే, ఇప్పుడు టాప్ గెయినర్స్ వచ్చి జేఎస్డబ్ల్యూ స్టీల్, ఓఎన్జీసీ. టాప్ లూజర్స్ వచ్చేటప్పటికి బీపీసీఎల్ 5% పట్టం, శ్రీరామ్ ఫైనాన్స్, ఎల్ఎన్టీ, యాక్సిస్ బ్యాంకు, రిలయన్స్ ఇవి ఫాలో అవటం జరిగింది. ఈ ఏదైతే మనం గమనించాల్సింది ఏంటిదంటే, ఎందుకు పడుతుంది అనే దానికి బ్యాక్ ఏం జరుగుతుంది. జనరల్గా ఇప్పుడు మార్కెట్స్లో 3 రకాల సాఫ్ట్వేర్లు ఉంటాయి. సెమీ ఆల్గో సాఫ్ట్వేర్, ఆల్గో సాఫ్ట్వేర్, ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇప్పుడు ప్రజెంట్ ప్రోగ్రామ్ కనుక రాయించుకుంటే ఆల్గో సాఫ్ట్వేర్కి, సెమీ ఆల్గో అంటే మనకు బైసెల్ చూపిస్తుంటుంది, ఎంటర్ అవ్వాలన్నా ఎగ్జిట్ అవ్వాలన్నా చూపిస్తూ ఉంటుంది. ఏ షేర్ పెడితే ఆ షేర్ చూపిస్తుంది. నిఫ్టీనా, బ్యాంక్ నిఫ్టీయా, ఫైనాన్షియల్ నిఫ్టీయా, టీసీఎస్, ఓఎన్జీసీనా చూపిస్తూ ఉంటుంది. ఇకపోతే ఆల్గో సాఫ్ట్వేర్కి వచ్చేటప్పటికి చూపించక్కర్లే, ప్రోగ్రామ్ రాయించుకొని మార్కెట్ కనుక ఆ పారామీటర్స్, ఇండికేటర్స్, టెక్నికల్ ఇండికేటర్స్ దానికి అప్పచెప్తే అవి కనుక దిగిపోతున్నాయి. సపోజ్ ఎగ్జాంపుల్ విడబ్ల్యూఏపీ అనుకోండి, వాల్యూమ్ వెయిటెడ్ యావరేజ్ ప్రైస్. సగటు ధర దిగిపోతుందా, ఫాల్ అవుతుందని దానికి అప్పచెప్తే సగటు ధర దిగిపోతున్న కొద్దీ పడిపోతూ ఉంటుంది. ఒకవేళ ఇంకొక పారామీటర్, ఇట్లా నెంబర్ ఆఫ్ ఉంటాయి. ఉదాహరణకు 1, 2, 3 చెప్తున్నా. హైకి పోయింది షేరు, హై నుంచి పడుతూ వచ్చింది, ఏమంటే అమ్మేమని చెప్పేస్తుంది. దానికి చెప్పేస్తే చేస్తూనే ఉంటుంది. ఇక హైకి పోయి పడుతూ ఉంటుంది. సపోజ్ ఇప్పుడు గ్యాప్ డౌన్ తోటి స్టార్ట్ అయింది. ఈ గ్యాప్ డౌన్ తోటి స్టార్ట్ అయింది కనుక సపోర్ట్ లేకపోతే పడుతూ వచ్చింది అనుకో, ఇంకా పడుతూ ఉంటే పడుతూనే ఉంటుంది. కానీ అది ఆల్గో సాఫ్ట్వేర్. తర్వాత ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు మీకు తెలియదు కాదు, సిస్టమ్ కూడా మనం అప్పచెప్పొచ్చు. చెప్తే ఆ పారామీటర్స్, ఆ ఇండికేటర్స్ ప్రకారం అదే బై చేస్తూ ఉంటుంది, అదే సెల్ చేస్తూ ఉంటుంది, అది చేస్తుంది. ఇప్పుడు 3 రకాల సాఫ్ట్వేర్లు ఉన్నాయి మార్కెట్లో. ఇకపోతే ఇప్పుడు ఎందుకు పడటానికి రీజన్ ఏంటిది అంటే, ఏవైతే సెక్టార్లు ఉన్నాయో ఈ సెక్టార్లు ఒకటి కావు, ఓవరాల్గా అన్ని సెక్టార్లు కూడా ఫాలో అవటం జరిగింది. ఉదాహరణకి ఇవాళ మెటల్ సెక్టార్ కూడా పడిపోయింది లాస్ట్కి. మొదట్లో పెరిగినా కానీ పెరిగినాయి. అంటే ఏ సెక్టార్ కూడా ప్రాఫిట్లో లేవు అనేది మనకి అర్థమవుతుంది. ఇక మనం చూడవలసింది ఏంటిది, రీజన్స్ ఏంటిది అనేది చూసినట్లయితే ఈ రీజన్స్ ఒకటి కావు, ఒక 5-6 రీజన్స్ ఉన్నాయి. ఈ 5-6 రీజన్స్, ఒక 5 రీజన్స్. ఒకటి ఇరాన్, ఇజ్రాయెల్ జియో పొలిటికల్ వార్ ఒకటి. అది మొన్ననే జరిగింది. కానీ మనకి నిన్న గాంధీ జయంతి అక్టోబర్ 2 సెలవుతోటి మన మార్కెట్లు ఈరోజు పడటం జరిగింది. తర్వాత ఎఫ్ఐఐలు అమ్మటం జరిగింది. ఈ ఎఫ్ఐలు ఎవరైతే అమ్ముతూ వచ్చారో ఎఫ్ఐఐలు ఇప్పుడు 1వ తారీఖు మొన్న 5,579 కోట్లు అమ్మటం జరిగింది వాళ్ళు. ఈరోజు కూడా ఒకటే బండ గుర్తు. మార్కెట్ పడింది అంటే ఎఫ్ఐఐలు అమ్మిర్రు అని అర్థం. మార్కెట్ పెరిగింది అంటే షార్ట్ కవరింగ్ అని అంటారు, లేదు ఎఫ్ఐఐలు కొన్నారు అని అంటారు. అది ఎప్పుడు తెలుస్తుంది? 3:30 తర్వాత తెలుస్తుంది. ఇక తర్వాత 3వ రీజన్, చైనాలో ఇప్పుడు సెలవులు ఉన్నాయి. చైనా ఎకానమీ ఇప్పుడు అంటే చైనాలో రేట్లు బాగా తగ్గిపోయినాయి షేర్లు. అక్కడికి ఈ ఎఫ్ఐఐలు స్విచ్ ఓవర్ అవుతారు అనేది ఒక రీజన్, ఒక న్యూస్. ఇది 3. ఇక 4, ఎప్పుడైతే జియో పొలిటికల్ వార్ వచ్చిందో క్రూడ్ ఆయిల్ ధర పెరగటం. ఈ క్రూడ్ ఆయిల్ పెరగటం వల్ల మనకి ఎఫెక్ట్ కాబట్టి ఇది ఒక రీజన్. ఇక తర్వాత సెబీ మొన్న అక్టోబర్ 1 నుంచి కొంచెం
F&Oలో ట్యాక్స్లు కొంచెం డ్యూటీస్ ఉంటాయి, ట్యాక్స్లు అవి కొంచెం పెంచడం జరిగింది, కరెక్షన్ చేయడం జరిగింది, మాడిఫై చేయడం జరిగింది అంతకుముందు వాటికి. ఎందుకు అంటే ఏవైతే ఈ పన్నులు ఉన్నాయో ఎందుకోసము అంటే F&Oలో ఆప్షన్స్లో ఎక్కువ శాతం పైసలు పోగొట్టుకుంటారు. ఈ పోగొట్టుకునే వాళ్ళని ఆపటం కోసం, పోగొట్టుకునే వాళ్ళని కంట్రోల్ చేయడం కోసం, ఈ పోగొట్టుకునే వాళ్ళని ఆపటం అంటే వాళ్ళని అందులోకి ఎక్కువ శాతం చిన్న ఇన్వెస్టర్లే నష్టపోతున్నారు అనేది వాళ్ళ యొక్క సర్వే ప్రకారం చేయటం జరిగింది. FIIలు ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, మ్యూచువల్ ఫండ్స్ బాగానే ఉంటాయి. చిన్న ఇన్వెస్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు F&Oలో ఎక్కువ శాతం పోగొట్టుకుంటారు, అది కూడా ఆప్షన్స్లో ఎక్కువ పోగొట్టుకుంటారు. అందుకోసం దాంట్లో పెంచడం జరిగింది. ఇది ఒక రీజన్. ఇక మెయిన్ మళ్ళీ దీని తర్వాత ఎప్పుడైతే మార్కెట్స్ ఆల్ టైమ్ హైకి వెళ్ళడం జరిగింది 27/9/2024 85,978.25 పాయింట్లు మార్కెట్స్ ఆల్ టైమ్ హైకి వెళ్ళడం జరిగింది. ఈ మార్కెట్స్ ఎప్పుడైతే ఆల్ టైమ్ హైకి వెళ్ళిందో కొంచెం కరెక్షన్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎప్పుడైనా కానీ మార్కెట్ బాగా పెరిగితే పడతాయి అన్నట్టు. మళ్ళీ బాగా పడ్డాక కరెక్షన్, మళ్ళీ షార్ట్ కవరింగ్ అంటారు. ఎప్పుడైతే బాగా పెరిగితే ప్రాఫిట్ బుకింగ్ ఎప్పుడైతే జరుగుతుందో బాగా పడ్డ తర్వాత షార్ట్ కవరింగ్ కూడా జరుగుతుంది. ఇప్పుడు ఈ 85,000కి సెన్సెక్స్ ఎప్పుడైతే 85,970 అంటే 86,000 సుమారుగా 86,000 సెన్సెక్స్కి 1% వేసుకున్న 850 పాయింట్లు అంటే 1.5-2% నెగ్లిజిబుల్ అనమాట. ఏది BSE సెన్సెక్స్కి అంటే ఇవాళ పడ్డది 2.10%. పెరిగినా అట్లానే పెరుగుద్ది. అంటే 1,500-1,700 పాయింట్లు. ఒకప్పుడు 100 పాయింట్లు 50 పాయింట్లు పెరగాలన్నా తగ్గాలన్నా చాలా కష్టపడేది మార్కెట్. ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ లేదు. 86,000 పాయింట్లు సెన్సెక్స్ ఉన్నప్పుడు 2% అంటే ఎంత? 16,000-1,700. ఇప్పుడు ఇవాళ 2.10% పడింది. మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయినప్పుడు 2% కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి. కాకపోతే ఇక మనమేం చేయాలి ఇన్వెస్టర్గా? ఇప్పుడు ఎవరైతే వాల్యూ ఉన్నాయో చూసుకోవాలి. వాల్యూ ఉన్నాయి అంటే ఇప్పుడు ఎప్పుడైనా కానీ క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగితే పెయింట్స్ కంపెనీకి లాభం, అవి చూసుకోవాలి. పెయింట్స్ కంపెనీలు చూసుకోవచ్చు. తర్వాత రేపు నెక్స్ట్ వీక్ నుంచి మనకి బోర్డు మీటింగ్స్ వస్తాయి, సెకండ్ క్వార్టర్ రిజల్ట్స్. ఆ బోర్డు మీటింగ్ సెకండ్ క్వార్టర్ రిజల్ట్స్ ఏవైతే వస్తాయో అవి అబ్జర్వ్ చేయాలి. ఏవైతే బోర్డు మీటింగ్లు ఉన్నాయో ఏ డేట్లలో ఉన్నాయో ఆ డేట్లలో చూసుకొని ఆ కంపెనీలని మనం అంతకుముందు క్వార్టర్ ఎప్పుడైతే బాగా లాభాలు ఉన్నాయో ఆ కంపెనీలని మనం కనుక అబ్జర్వ్ చేయగలిగితే మళ్ళీ సెకండ్ క్వార్టర్ రిజల్ట్స్లో మనము టెక్నికల్గా ఏవైతే ఇప్పుడు మళ్ళీ సపోర్ట్ తీసుకుంటాయి ఆ తీసుకున్నాయి మనం కనుక బై చేస్తే మళ్ళీ రిజల్ట్స్ వచ్చే టైంకి మళ్ళీ అవి పెరుగుతాయి. అప్పుడు మనం మళ్ళీ ఎంటర్ అవ్వాలి, ఎగ్జిట్ అవ్వాలి, చూసుకోవాలి. ఇకపోతే GST కలెక్షన్స్ కూడా సెప్టెంబర్ మంత్ రావడం జరిగింది. ఈ GST కలెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి పెరగడం జరిగింది లాస్ట్ మంత్కి ఇప్పటికి. అంటే ఏంది? GST కలెక్షన్స్ పెరగడం అనేది మంచిది ఎకానమీకి. ఎందుకోసం? రెవెన్యూ పెరుగుతుంది, ట్యాక్స్ పెరిగింది అంటే ఎకానమీకి మంచిది అన్నట్టు. ఇక తర్వాత మనం చూడవలసింది ఏంటిది? GST పెరిగింది అంటే సేల్స్ పెరిగినట్టు, అంటే ట్యాక్స్ ఎక్కువ కడుతుంటారని అర్థం సింపుల్గా. ఈ ట్యాక్స్ వల్ల బెనిఫిట్ ఏంది? ఏ కంపెనీలకి మనకి అప్లికబుల్లో చూసుకొని ఎకానమీకి హెల్ప్ అవుతున్నాయో అవి చూసుకోవచ్చు. ఇప్పుడు ఈ క్రూడ్ ఆయిల్ ఎఫెక్ట్ తోటి, జియో పొలిటికల్ వార్ తోటి ఏవైతే బెనిఫిట్స్ వస్తాయో అవి చూసుకోవాలి. ఏవైతే బోర్డు మీటింగులు అవి ఉన్నాయో అవన్నీ ఫండమెంటల్గా చెక్ చేసుకొని అవి చూసుకోవాలి. వీటన్నిటితోటి ప్యానిక్ అవ్వకుండా, టెంప్ట్ అవ్వకుండా ఏవైతే వాల్యూ ఉన్న షేర్స్ ఉన్నాయో అవి కనుక తగ్గితే మళ్ళీ కొనుక్కోవడానికి రెడీగా ఉండాలి. తర్వాత F&Oలోనే పొజిషన్లు స్క్వేర్ ఆఫ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. తర్వాత MMI అని ఒకటి ఉంటుంది, మార్కెట్ మూడ్ ఇండెక్స్. ఈ మార్కెట్ మూడ్ ఇండెక్స్ వచ్చి మొన్నటి వరకు ఎక్స్ట్రీమ్ గ్రీడ్కి దగ్గరలో ఉంది. ఇప్పుడు గ్రీడ్ నుంచి ఫియర్కి దగ్గరలో ఉంది, అంటే ఫియర్కి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే F&Oలో ఎవరైతే పొజిషన్స్ ఉన్నారో ఈ పొజిషన్స్ అన్నీ కూడా మ్యాక్సిమం స్క్వేర్ ఆఫ్లు చేస్తారు. ఆటోమేటిక్గా మీరు మార్జిన్లు పే చేయకపోతే F&Oలో పొజిషన్స్ అన్ని స్క్వేర్ ఆఫ్ అయిపోతాయి. ఈ పొజిషన్లు స్క్వేర్ ఆఫ్ అవుతున్న కొద్ది మార్కెట్ ఇంకా ఫాలో అవుతుంది అనమాట. ఎందుకోసం? కొత్తగా ఫండ్స్ అన్న తీసుకురావాలి, లేదు నీ ఉన్న పొజిషన్ స్క్వేర్ ఆఫ్ అనే చేసుకోవాలి. ఉన్న పొజిషన్ స్క్వేర్ ఆఫ్ చేసుకుంటే లాసే. కొత్తగా ఫండ్స్ తెస్తే మళ్ళీ పెరుగుతో తెలియదు, పడుతుంది ఇంకా పడవచ్చు కదా అని చెప్పేసి ఫండ్స్ తేరు. బ్యాంకులో ఉంటాయి కానీ ఫండ్స్ తేరు, అందుకని అవన్నీ స్క్వేర్ ఆఫ్ అయిపోతాయి. కాబట్టి మళ్ళీ పెరిగినప్పుడు మన దగ్గర ఉండవు. ఇక ఇంకొక రీజన్ ఏంది? MTF అని ఉంటుంది. ఇది ఈక్విటీలో MTF అంటే మార్జిన్ ట్రేడ్ ఫెసిలిటీ. ఈ మార్జిన్ ట్రేడ్ ఫెసిలిటీ ఏంటంటే మార్జిన్ ఇస్తారు అన్నట్టు. ఇప్పుడు F&Oలో మార్జిన్ ఎలా అయితే ఉంటుందో, లాట్ సైజులు F&Oలో
మనం కొనుక్కుంటే 20% ఎట్లయితే కంపెనీని బట్టి లాట్ సైజుని బట్టి అమౌంట్ని బట్టి మనము 20%, 22% అట్లా పే చేస్తాం. ఎంటీఎఫ్లో కూడా సేమ్ అదే ప్రొసీజర్ ఉంటుంది. అయితే ఈక్విటీలో ఉంటుంది, ఇది ఇంట్రాడే ఉండవు, డెలివరీలో ఉంటాయి. మనం ఎన్ని నెలలైనా ఉంచుకోవచ్చు. ఈ ఎంటీఎఫ్కి ఇంట్రెస్ట్ పడుతుంది. ఆ ఇంట్రెస్ట్ ఏదైతే పడుతుందో మళ్ళీ ఇప్పుడు ఎంటీఎఫ్లు కూడా స్క్వేర్ ఆఫ్ అవుతూ ఉంటాయి. లేదు మనం కనుక మార్జిన్ కనుక మెయింటైన్ చేయగలిగితే మళ్ళీ ఎంటీఎఫ్లో ఉంచుకుంటే మళ్ళీ పెరిగేటప్పుడు మనకి ఆ ఛాయిస్ ఉంటుంది అనమాట. ఇదంతా కూడా ఇప్పుడు మనము గమనించాల్సింది, వెయిట్ చేయాల్సిందే. వాల్యూ ఉన్న అంటే మనం ఏం చేయాలి ఇన్వెస్టర్గా అంటే వాల్యూ ఉన్న స్టాక్స్ ఉంటే ఉంచుకోవడం, లేదు అంటే అబ్జర్వ్ చేయటం, మెదలకుండా ఉండటం. అంటే వీలైతే కొన్ని ఫండ్స్ ఉంటే వాల్యూ ఉన్నవి హోంవర్క్ చేసుకొని మళ్ళీ మంచి కంపెనీలు మళ్ళీ పెరిగేటప్పుడు కొనుక్కోవాలి. ఆ పెరిగేటప్పుడు ఎట్లా తెలుస్తుంది? ఏ రోజైతే మార్కెట్ ఇవాళ బాగుపడింది, స్టార్టింగే గ్యాప్ డౌన్ తోటి స్టార్ట్ అయింది, రేపు ఈ రోజు కంటే రేపు, ఈ రోజు ధర కంటే రేపు అంటే ప్రీవియస్ క్లోజ్ కంటే ఎప్పుడైతే ధర పెరుగుతుందో అక్కడ బైలోకి వెళ్ళాలని అర్థం. మళ్ళీ మనం బై చేసిన ప్రైస్ని స్టాప్ లాస్ కింద పెట్టుకొని చేయాలి. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నాయంటే మీరు కాల్ చేయొద్దు, మీ పేరు, ఏరియా, వాట్సాప్ మెసేజ్ పెట్టండి. ఏదైతే నీకు అడగదలుచుకుంటే అది కూడా కంటెంట్ రూపంలో మెసేజ్ పెట్టండి. ఇదంతా మీకు ఒక అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ పర్పస్. తర్వాత ఇది మన ఓన్ యూట్యూబ్ ఛానల్, మీరు ఫార్వర్డ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మన వాళ్ళు ఎవరెవరు అంటుంటే వాళ్ళకి కొంచెం హెల్ప్ అంటే గైడ్ చేయండి. కొత్తగా షేర్ మార్కెట్లో దిగే వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ చూసే వాళ్ళందరికీ థ్యాంక్ యూ. సెలవు.